మానిటైజేషన్ ఇంపాక్ట్ వచ్చింది. అందులో కంటెంట్ అన్ఒరిజినల్ కంటెంట్ వచ్చింది. సో అన్ఒరిజినల్ కంటెంట్ వైలేషన్ ఎందుకు వస్తుంది అంటే మనము కంటెంట్ మానిటైజేషన్ పాలసీని ఉల్లంఘించినట్టయితే మనకి ఈ అన్ఒరిజినల్ కంటెంట్ అన్నది వస్తుంది. అదేంటి అంటే మనం ఒరిజినల్ కంటెంట్ కాకుండా కాపీ పేస్ట్ కంటెంట్ వేస్తే మనకి అన్ఒరిజినల్ కంటెంట్ కిందికి వస్తుంది. ఇప్పుడు ఒరిజినల్ కంటెంటే అనుకోండి, మీదే కంటెంట్ ఉంది ఆల్రెడీ, మీ కంటే ముందు ఎవరైనా దాన్ని షేర్ చేశారనుకోండి ఫేస్బుక్ పైన, మీరు తర్వాత షేర్ చేసినా మీది కాపీ పేస్ట్ కంటెంట్ కిందికే వస్తుంది. సో మీరు ఇది మాత్రం గుర్తుపెట్టుకోవాలి. అందుకే మీ కంటెంట్ ఏదైతే ఒరిజినల్ ఇట్లా వీడియో ఉంటుందో అది వేయాలి. ఇంకోటి, మనం ఇన్స్టాగ్రామ్ లో వేసేసి ఫస్ట్ మళ్ళీ అదే డౌన్లోడ్ చేసి మళ్ళీ అది ఇక్కడ వేస్తున్నాం. అక్కడ మన వీడియోలో ఎలాంటి టైప్ ఆఫ్ లోగో ఉండొద్దు, ఎలాంటి టైప్ ఆఫ్ అంటే ఏదైనా పేర్లు కానీ ఏదైనా ఉండొద్దు అనమాట. వేరే వాళ్ళకి సంబంధించినది ఏది కూడా మన వీడియోలో కనిపించొద్దు. మెయిన్లీ లోగోస్ ఇలాంటివి కనిపిస్తే కూడా మనకి అన్ఒరిజినల్ కంటెంట్ అని వస్తుంది. ఇంకా కంటెంట్ లో కూడా మనకి చాలా టైప్ ఆఫ్ కంటెంట్స్ ఉంటాయి. నార్మల్ గా ఇలా మాట్లాడుకుంటూ వెళ్ళాలి. లైక్ పక్కకి ఎవరైనా ఏదైనా అన్వాంటెడ్ చూపించినా, లేకపోతే ఏదైనా తిట్లు ఉన్నా, లేకపోతే ఇంకేదైనా ఉన్నా కూడా మనకు అలాంటి ప్రాబ్లం అన్నది వస్తుంది. సో అలా వచ్చింది. ఇప్పుడు ఏం చేయాలి అంటే, మీరు జస్ట్ మీ కంటెంట్ కి వెళ్ళి మీరు రీల్స్ లో అన్ఒరిజినల్ కంటెంట్ వచ్చినట్టయితే మీరు అందులో వెళ్ళి ముందు చెక్ చేసుకోవాలి కాపీ పేస్ట్ కంటెంట్ ఏమైనా ఉందా లేదా అని చెప్పి. మీరు అందులో వెళ్ళి చెక్ చేసిన తర్వాత ఏదైనా కాపీ పేస్టెడ్ ఉంటే మీరు అది డిలీట్ చేయాలి. లేదా ఏ వీడియోలోనైనా మ్యూజిక్ యాడ్ అయ్యి ఉందా చూసుకోండి. మీరు ఆ మ్యూజిక్ కూడా ఏమి యాడ్, మీ వీడియోస్ అన్ని ఫస్ట్ నుంచి అన్ని చూసుకుంటూ రండి. ఏదైనా దాంట్లో ఉన్న మ్యూజిక్ యాడ్ అయ్యి ఉంది, ఎక్కువ వాయిస్ లో ఎక్కువసేపు మ్యూజిక్ యాడ్ అయ్యి ఉన్నా మీరు అది డిలీట్ చేయండి. ఓకే. ఇంకోటి, మీరు కాపీ పేస్ట్ కంటెంట్ ని ఎక్కువ అంటే ఏ వీడియోలో అయితే వాడారో ఆ వీడియోని కూడా డిలీట్ చేసుకుంటారండి. మీ వీడియోసే ఉంటాయి కానీ కొన్ని అన్ఒరిజినల్ కంటెంట్ అంటే ఆల్రెడీ వేసి ఉంటారు కదా ఎవరైనా. సో అది కూడా కొంచెం డిటెక్ట్ అయినా కూడా మనకి ఈ ప్రాబ్లం అన్నది రావడం జరుగుతుంది. సో మీరు మాత్రం అన్ఒరిజినల్ కంటెంట్ అన్నది వస్తే ఇలా అయితే చేయాలి. మీరు అన్ని చూసుకొని అవన్నీ డిలీట్ చేసి అప్పుడు మనం ఏమంటాం మళ్ళీ రివ్యూకి పంపించాల్సి ఉంటుంది. సో అది ఎలా పంపించాలో రివ్యూకి అన్ఒరిజినల్ కంటెంట్ అని వస్తే నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను.